అందరికీ నమస్తే. నిన్నటి ట్రేడింగ్ సెషన్ నుంచి ఈ రోజుకి మనం ఎలాంటి ట్రేడ్స్ క్యారీ చేయలేదు. ఇంకా ఈరోజు వీడియోలో ఈరోజు నేను ఏమేమి ట్రేడ్స్ తీసుకున్నానో వాటి గురించి డిస్కస్ చేద్దాం. మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా నేను ఈరోజు మొత్తం 3 స్టాక్స్ పైన ట్రేడ్ చేశాను. అందులో బంధన్ బ్యాంక్ షార్ట్ ట్రేడ్, తర్వాత గుజరాత్ థెమిస్, శారదా ఎనర్జీ 2 కూడా లాంగ్ ట్రేడ్స్. మీరు చూస్తుంది డైలీ చార్ట్ బంధన్ బ్యాంక్ది. క్లియర్గా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇంకా కాస్త జూమిన్ చేస్తే స్టాక్ మల్టిపుల్ రెసిస్టెన్స్ ఏరియాలో ట్రేడ్ చేస్తుంది. అందుకోసం నేను బంధన్ బ్యాంక్ పైన షార్ట్ ట్రేడ్ ట్రై చేద్దాం అనుకున్నా. అందుకోసం రెఫరెన్స్ క్యాండిల్ వచ్చేసి మీరు చూస్తున్న ఈ క్యాండిల్, ఇది నిన్న ఫామ్ అయింది. టెక్నికల్గా ఈ క్యాండిల్ని గ్రేప్ స్టోన్ డోజీ అని పిలుస్తాం. ఈ క్యాండిల్ లో దగ్గర షార్ట్ సెల్ చేశాను. తర్వాత ఈ క్యాండిల్ హై దగ్గర స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేశాను. సో రెడ్ షార్ట్ సెల్, గ్రీన్ స్టాప్ లాస్ లొకేషన్. నేను ఎప్పుడు షార్ట్ రేట్స్ 1:1 రిస్క్ రివార్డ్ రేషియోతో తీసుకుంటాను. ఒకసారి ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ని చూస్తే ఈ క్యాండిల్ మన ట్రేడ్ని షార్ట్ సైడ్ ట్రిగ్గర్ చేసింది. బట్ ట్రేడ్ మనం అనుకున్న విధంగా డౌన్ సైడ్ మూవ్ అవ్వలేదు. అలాగని అప్ సైడ్ కూడా మూమెంటం లేదు. క్లియర్గా బంధన్ బ్యాంక్ ఈరోజు సైడ్ వైజ్ ప్రైస్ యాక్షన్ ఎగ్జిబిట్ చేసింది. బంధన్ బ్యాంక్ షార్ట్ ట్రేడ్ పైన వచ్చిన అవుట్కమ్ ఏంటంటే 0.24% లాస్ ఆన్ క్యాపిటల్. స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా బంధన్ బ్యాంక్ 146.9 దగ్గర షార్ట్ చేసాం, 148.28 దగ్గర బై చేసాం. ఇక నెక్స్ట్ ట్రేడ్ గుజరాత్ థెమిస్ గురించి మాట్లాడుకుందాం. సో మనం స్క్రీన్ పైన చూస్తుంది గుజరాత్ థెమిస్ డైలీ చార్ట్. ఒకసారి చార్ట్ అనాలిసిస్ చూస్తే ఈ చార్ట్ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న రెసిస్టెన్స్ ఏరియాని విత్ వాల్యూమ్స్ బ్రేక్ చేసింది. తర్వాత ఫామ్ అయిన ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన లొకేషన్ని రీటెస్ట్ చేసింది. తర్వాత ఈ క్యాండిల్ నిన్న ఫామ్ అయిన క్యాండిల్. ఒకసారి చార్ట్ చూస్తే ఫామ్ అయిన 2 క్యాండిల్స్ కూడా ఈ బార్కి ఇన్సైడ్ ఫామ్ అయ్యాయి. అవి కూడా ఎక్కడ ఫామ్ అయ్యాయి అంటే అప్పర్ రేంజ్ ఆఫ్ ది బ్రేక్అవుట్ క్యాండిల్. సో స్టాక్లో క్లియర్ బయింగ్ కనిపిస్తుంది. అందుకే నేను గుజరాత్ థెమిస్ని లాంగ్ ట్రేడ్ తీసుకోవాలనుకున్నాను. సో దీనికోసం మనకు ఒక రెఫరెన్స్ క్యాండిల్ కావాలి. ఈ క్యాండిల్ హై దగ్గర బై ట్రేడ్ ప్లేస్ చేశాను, లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేశాను. అంటే గ్రీన్ బై, రెడ్ స్టాప్. ఒక్కసారి ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ చూస్తే మనకి స్టాప్ లాస్, బై ఆర్డర్ 2 కూడా ట్రిగ్గర్ అయినట్టు కనిపిస్తాయి. కానీ మనకి యాక్చువల్ ప్రైస్లో కావాలంటే మనం ఇంట్రాడే చార్ట్ చూడాలి. సో ఇంట్రాడే చార్ట్ కోసం నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్తున్నా. గుజరాత్ థెమిస్ ఇంట్రాడే ప్రైస్ ఫ్లో ఒకసారి గమనిస్తే ఇలా ప్రీవియస్ డే లోని బ్రేక్ చేసి తర్వాత ఫస్ట్ మన బై ప్రైస్ ట్రిగ్గర్ చేసింది, స్టాప్ లాస్ని తర్వాత రోజంతా కూడా టచ్ చేయలేదు. మీరు ఒకసారి చార్ట్ పైన ప్రైస్ యాక్షన్ చూస్తే. మళ్ళీ డైలీ చార్ట్ చూద్దాం. గుజరాత్ థెమిస్లో ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్తో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. క్లియర్గా లార్జ్ విక్ అట్ ది బాటమ్, అంటే బయర్స్ కంట్రోల్లో ఉన్నారు. మంచి హెల్దీ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. కానీ నేను ఈ గుజరాత్ థెమిస్ ట్రేడ్ రేపటికి క్యారీ చేయకుండా ఎగ్జిట్ అయిపోయాను. కారణం ఏంటంటే, సో మీ అందరికీ మార్కెట్ డెప్త్ గురించి తెలిసే ఉంటుంది. నేను గుజరాత్ థెమిస్ రోజంతా P&L స్టేట్మెంట్లో చాలా ఎక్కువ ఫ్లక్చువేషన్ ఉంది. ఏంట కారణం అని చెప్పేసి ఒకసారి నేను డెప్త్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి చూసినప్పుడు బిడ్కి ఆఫర్కి దాదాపు, అంటే బెస్ట్ బిడ్కి బెస్ట్ ఆఫర్కి దాదాపుగా 50 పైస్ 80 పైస్ ప్రైస్ గ్యాప్ ఉంది. సో అలా ఉంటే ప్రైస్ని చాలా ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. అది నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు. అందుకే నేను గుజరాత్ థెమిస్ ట్రేడ్ నుంచి మంచి క్యాండిల్ ఫామ్ అయినా కూడా ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయాను. ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూద్దాం. గుజరాత్ థెమిస్ని మనం దాదాపుగా అప్రాక్సిమేట్గా 290 రూపీస్ దగ్గర కొన్నాం. 294.5 దగ్గర ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయాం ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకో చెప్పాను, ఎందుకంటే బిడ్కి ఆఫర్కి చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది. సో ఈ ట్రేడ్ పైన మనకి 0.5% ప్రాఫిట్ ఆన్ క్యాపిటల్ వచ్చింది. ఇంకా ఈరోజు మిగిలిన లాస్ట్ ట్రేడ్ ఏంటంటే శారదా ఎనర్జీ. సో మనం చూస్తుంది శారదా ఎనర్జీ డైలీ చార్ట్. ఒకసారి స్టాక్ ట్రెండ్ ఎలా ఉందో గమనిద్దాం. స్టాక్ అప్సైడ్ డైరెక్షన్లో ట్రెండ్ అయింది. తర్వాత ఈ జోన్లో కన్సాలిడేట్ అయింది. ఇలా ఒక బాక్స్లో ట్రేడ్ అయితే మనం టెక్నికల్గా దాన్ని డార్వాస్ బాక్స్ అంటాం. ఈ డార్వాస్ బాక్స్ నుంచి ఇలా బ్రేక్అవుట్ అవ్వడానికి శారదా ఎనర్జీ ట్రై చేసింది. బట్ బ్రేక్ డౌన్ అయిపోయింది, మళ్ళీ ఈ రేంజ్కి వచ్చేసింది. ఒకసారి శారదా ఎనర్జీ మంత్లీ చార్ట్ చూద్దాం. స్టాక్ క్లియర్గా అప్ ట్రెండ్లో ఉంది. తర్వాత ఇప్పుడు స్టాక్ అప్పర్ ఎండ్ ఆఫ్ ది ట్రేడింగ్ రేంజ్ ట్రేడ్ అవుతుంది. సో ఖచ్చితంగా స్టాక్ పైన బుల్లిష్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. అందుకోసం నేను కూడా శారదా ఎనర్జీ పైన బై ట్రేడ్
ట్రై చేద్దాం అనుకున్నాను. మళ్ళీ డైలీ చార్ట్ ఓపెన్ చేద్దాం. శారదా ఎనర్జీ రీసెంట్ 2 డేస్ ప్రైస్ యాక్షన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. స్టాక్ 2 డేస్ బ్యాక్ హెవీగా పడిపోయింది. ఇలాంటి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ తర్వాత ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే స్ట్రాంగ్ డౌన్ సైడ్ ఫుల్ మొమెంటంతో పడిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ నిన్న ఫామ్ అయిన క్యాండిల్ ఒక పిన్ బార్ క్యాండిల్ బేసిక్గా బుల్లిష్ క్యాండిల్. ఒక లార్జ్ బేరిష్ క్యాండిల్కి ఫాలో త్రూ సెల్లింగ్ రాలేదు. మీరు స్క్రీన్ పైన ఈ క్లోజింగ్ ప్రైస్ని వాచ్ చేస్తుండండి. నేను కర్జర్ ప్లేస్ చేసినప్పుడు ఈ లార్జ్ బేరిష్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 484.15. సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. తర్వాత నిన్న ఫామ్ అయిన పిన్ బార్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ కూడా 484 పాయింట్ సంథింగ్, అప్రాక్సిమేట్గా రెండు కూడా సేమ్ ఉన్నాయి. ఎప్పుడైతే రెండు ఆపోజిట్ క్యాండిల్స్ క్లోజింగ్ ప్రైస్ సేమ్ ఉంటుందో అక్కడ స్టాక్ తీసుకునే డైరెక్షన్ కమింగ్ డేస్లో క్లియర్గా ఉంటుంది. 484 పైన స్టాక్ బుల్లిష్, 484 కింద స్టాక్ బేరిష్. బుల్లిష్ అయినా బేరిష్ అయినా ఇలాంటి లార్జ్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు స్టాక్స్ రివర్స్ డైరెక్షన్లో ట్రేడ్ అయితే ఈ జోన్ ఏమంటామంటే ప్రైస్ ఫ్రీ ఫ్లోయింగ్ జోన్ అంటాం. సో ఇంకాస్త క్లియర్గా చూడాలి అంటే నేను మార్క్ చేసిన రెండు రెడ్ లైన్స్ జోన్లోకి ప్రైస్ ఎంటర్ అయింది అంటే అప్పర్ ఎండ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ టెస్ట్ చేస్తుంది. అంటే డౌన్ సైడ్ నుంచి ఎంటర్ అయితే అప్పర్ ఎండ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ టెస్ట్ చేస్తుంది. గ్రీన్ లైన్ దగ్గర బై అంటే ఈ క్యాండిల్ హై దగ్గర బై, ఈ క్యాండిల్ లో అంటే రెడ్ లైన్ దగ్గర స్టాప్ లాస్ ఆర్డర్. 1% రిస్క్, 2% రివార్డ్ కోసం టార్గెట్ చేశాను. ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ చాలా హెల్దీ క్యాండిల్. మన ట్రేడ్ మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో నేను కమింగ్ డేస్కి క్యారీ ఫార్వర్డ్ చేద్దామని చెప్పేసి క్లోజ్ చేయలేదు. మరి మనకి 1:2 వర్కౌట్ అవ్వాలంటే ట్రేడ్ ఎంతవరకు మూవ్ అవ్వాలి అనేది ఒకసారి చూద్దాం. సో మన టార్గెట్ హిట్ అవ్వాలంటే స్టాక్ అరౌండ్ 540, 541 వరకు పెరగాలి. ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇవి మనం ఈరోజు తీసుకున్న ట్రేడ్స్. బంధన్ బ్యాంక్ షార్ట్ ట్రేడ్ పైన 0.25% లాస్ ఆన్ క్యాపిటల్. తర్వాత గుజరాత్ థెమిస్ పైన 0.5% ప్రాఫిట్ ఆన్ క్యాపిటల్. తర్వాత శారదా ఎనర్జీ ట్రేడ్ మనం ప్రాఫిట్లో ఉన్నా కూడా మన టార్గెట్ ఇంకా మీట్ అవ్వలేదు కాబట్టి రేపటికి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.